హాయ్ అండి, అరుణ్ కుమారి కసర వంటకాల ఛానల్కి స్వాగతం. అందరం బాగున్నారా? మేము అందరం బాగున్నాం. అందరం బాగోవాలని ఆయన అందరినీ ప్రార్థిస్తున్నా. ఓకేండి, ఈరోజు మళ్ళీ మీ అందరికి వచ్చేసా. ఈరోజు మీకు చూపించిపోయేది చేపలు పులుసు అండి. పెద్ద చేపలు మా వారు చుట్టాలు వస్తున్నారు అలాగనేసి 2 కేజీలు చేప శుభ్రంగా కోయించుకుని తీసుకొచ్చేసారు. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. వచ్చి ఇదిగోండి, చేపలు కోసేసుకొచ్చేసారు. కోయించుకొస్తే శుభ్రంగా కడిగేసి నేను పసుపును కొద్దిగా సాల్ట్ కలిపేసి ఉంచాను. ఇది 2 కేజీలు మనకి చేప. దీనికి కావాల్సిన పదార్థాలు మనకు ఒక 5 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 5 ఉల్లిపాయలు నేను ఇలా శుభ్రం చేసి ఉంచాను. ఇది మనం ముక్కల కింద కట్ చేసుకుని పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. నూనె మనకి ఎందుకంటే కొంచెం చేపలు ఎక్కువ దాని మీద నేను ఒక కప్పు నూనె తీసుకున్నాను. తగినంత ఉప్పు, నేను కళ్ళుప్పు తీసుకున్నాను. కళ్ళుప్పు అయితే మంచి టేస్ట్ అవుతుంది అనమాట. కారం ఒక 5 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు, ఇది కొత్తిమీర. నేను రోజు తెచ్చుకుంటే పాడైపోతుంది, అలాగని శుభ్రంగా కడిగేసుకుని కట్ చేసుకుని కొద్దిసేపు ఎండలో పెట్టుకుని ఉంచుకున్నాను. మనకి ఎప్పుడు కావాల్సిన ప్రాబ్లం ఉండదు అనమాట, తొందరగా పాడవకుండా. అలాగే బెండకాయలు వేసి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక 5 బెండకాయలు కూడా వేస్తున్నాను అనమాట. మనకి 2 కేజీల చేపలకి చింతపండు నేను 150 గ్రాములు చింతపండు నానబెట్టాను. అంటే మన ఇష్టం. ఒకవేళ మీరు పులుపు ఎక్కువ తినాలనుకుంటే ఇంకా కొంచెం పడవచ్చు, పులుపు తగ్గించుకోవచ్చు అనుకుంటే ఇంకా కొంచెం తగ్గించుకుని వేసుకోండి. అలాగే మసాలాలు నేను ఈ మాసం చేపల కూరలో కావాల్సిన పదార్థాలు ఒక ఎల్లుల్లిపాయ రేకలు, అలాగే జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర, 1 అంగుళం అల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు, 3 లాంగ్ మొక్కలు లాలిక్కాయలు, ఒక 5 లాంగ్ మొక్కలు, దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, కొంచెం సోంపు, కొద్దిగా గసగసాలు. ఇవన్నీ మనం పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. అలాగే అందులోకి నేను కోపులోకి ముందు ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేస్తానన్నమాట. ఓకే అండి, మనం ఈసారి తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. మనం ఉల్లిపాయలు ఒలిచేసుకుని ఉంచుకున్నాం కదా, ఇవి మనం ముక్కలు కట్ చేసుకుని పేస్ట్ కింద చేసుకుందాం. పేస్ట్ చేసుకుందాం. అలాగే మనకి మనం పచ్చిమిరపకాయలు కూడా మనం బాగా పొడవుగా చీలికల కింద చేసుకోవాలన్నమాట. అలాగే ఆ చీలికలు పోసేసుకుని పెట్టుకుని మసాలాలు కూడా మనం మిక్సీలో వేసేసుకుని చక్కగా పేస్ట్ లాగా చేసేసుకుంటాం. మసాలాలన్నీ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ అవుతుంది అన్నమాట. ఈ అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాం, ఎందుకంటే మనకి మిక్సీలో బ్లేడ్ కిందకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది.
పేస్ట్ చేసుకుని తెచ్చుకుందాం. పేస్ట్ చేసి తెచ్చేసుకున్నాం. ఇది మనం ఈసారి గ్యాస్ వెలిగించుకుని పెట్టేసుకుందాం. గ్యాస్ వెలిగించుకుని పెట్టుకుని ఆయిల్ నేను ఒక కప్పు ఆయిల్ పోస్తున్నాను. ఎందుకంటే మనకి చేపలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, దాని మీద ఒక్క స్పూన్ ఎక్కిస్తాం చూద్దాం. ఎందుకంటే ఇది మనకి కొంచెం కాగిన తర్వాత మనం కరివేపాకు ఒక ఎండుమిరపకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మరీ ఎక్కువ కాగిపోయి వేసుకుంటే నూనె అంత చెప్పట్లాడిపోయి మీద పడిపోతుంది. లోపల అది పచ్చిమిరకాయలు కూడా తర్వాత పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ ఇది కొద్దిగా ఎర్రగా వేగితే మనకి బాగుంది. ఒక 2 నిమిషాలు అలాగే మూత పెట్టి వేగనిద్దాం. ఉల్లిపాయ వేగే లోపల మనకి బెండకాయలు ఉన్నాయి కదా, మనం ఇవి కూడా కట్ చేసుకుందాం. నేను శుభ్రంగా కట్ చేసి ఉంచాను. ముక్కలు మనం ఈ ఉల్లిపాయలు వేసినప్పుడు చక్కగా ఇందులో వేసి ఆడించామంటే కొంచెం బాగుంటుంది. కొద్దిగా వేగాక వేద్దాం. మనం ఈ లోపల ఇందులో మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసాం. కారం కూడా కొద్దిగా కలుపుతాం.
ఒక 5 స్పూన్లు వేసాను అనమాట. కొంచెం ఇందులో కలిపి కొంచెం గ్రేవీలో కూడా మనం వేద్దాం, ఎందుకంటే ముక్కలకు కూడా బాగా పడుతుంది అనమాట. చూసారా తలకాయ అంత తలకాయ ఉందో. కొన్ని ముక్కలేమో ఇలాగొచ్చాయి, కొన్ని ముక్కలేమో పెద్ద చేపమాల, కొన్ని అలాగా ఎంత దలసరగా ఉందో. పక్క ముక్క చూడండి అంత దలసర వచ్చింది, పెద్ద చేప. ఈ లోపల ఉల్లిపాయ అది వేగి లోపల కొంచెం కారం అన్ని మసాలా కారం అది పడుతుంది అనమాట. దానికి కూడా కొంచెం వేగాలంకా ఈ లోపల చింతపండు కూడా చక్కగా గుంజి తీసుకుని వాటర్ పోసుకుని లోపల మనం ఇవి కూడా వేసేసి ఒక నిమిషం అలా మూత అలా పెట్టి ఉంచేద్దాం, ఎందుకంటే ఆవిరికి చక్కగా మగ్గుతాయి అన్నమాట. అవి కూడా చక్కగా కలర్ చేంజ్ అయింది. ఇందులోనే ఇప్పుడు మసాలా వేద్దాం. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, కొద్దిగా మధ్యలోనే కొద్దిగా ఏగనిస్తే మనకి మసాలా పచ్చి స్మెల్ పోద్ది అన్నమాట.
స్లోగా పెట్టుకుని కొద్దిగా ఏగనిస్తే ఇప్పుడు ఇది వేగింది. మొత్తం అంతా ఒకసారి అందులో కొద్దిగా కొత్తిమీర, ఒక స్పూన్ పసుపు, ఎందుకంటే కొంచెం నీటి వాసన రాకుండా ఉంటుంది, కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే 2 స్పూన్లు కారం, మనం ముక్కల్లో కూడా తెలిపాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. 2 స్పూన్లు కళ్ళుప్పు వేసాను నేను. కళ్ళుప్పు అయితే మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఇందాక 1 స్పూన్ నూనె ఉంచాం కదా, ఇది కూడా పోసేస్తున్నాను. ఒక్క నిమిషం అలా మూత పెడదాం. కారం మనకి కొంచెం వేగితే కారం స్మెల్ ఉండదన్నమాట. ఈసారి మనం చేప ముక్కలు కూడా వేసేద్దాం. మా చిన్న అబ్బాయికి ఏమో తోకమట్ట, మా పెద్ద అబ్బాయికి ఏమో తలకాయ అంటే చాలా ఇష్టం. మా వారేమో నడుము ముక్కలు. నేను ఏదైనా తినేస్తానులేండి, ఇంకా అది ఇదేనేమి ఉండదు. ఇంకా ఆడవాళ్ళు మేముంది పాడేయకుండా ఏదో ఒకటి తినేస్తుంటాం కదా. ఇదొకసారి మొత్తం అంతా మసాలా వాటికంతా పట్టేలాగా ఒకసారి తిప్పేసుకుంటే మళ్ళీ మనం గరిటె పెడతానికి గరిటె పెట్టక్కర్లేకుండా ఇప్పుడే కదుపుకోవాలి. ఫస్ట్లోనే కదిపేసుకోవాలి, ఎందుకంటే ముక్క మళ్ళీ కొంచెం అది వేడి తగిలిందంటే ముక్కకి మనం మసాలా పెట్టినప్పుడు ఇడిపోద్ది అనమాట. మనం కొంచెం ఈ తలకాయలో కూడా ఒక అటు ఇటుగా వేస్తే దానికి కూడా పడదు. అలాగా ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి అలాగా ఉంచేద్దాం.
చేప ముక్కలు ఇలా వేసాం కదా, మనం ఇప్పుడు అయితే ఇంకా అసలు మనం కప్పకూడదు అనమాట. ఒక్క నిమిషం అలా ఉండితే, ఎందుకంటే దీంట్లో కూడా ఉప్పు కారం పసుపు అన్ని వేసి పెట్టాం కదా, దీన్ని కూడా కొంచెం కారం తెచ్చి స్మెల్ పోయేదాకా కొంచెం అలా మగ్గనిచ్చాక అప్పుడు మనం చింతపండు తీసుకున్నాం కదా, ఈ చింతపండు జ్యూస్ కూడా మనం పోసేద్దాం. ఇది ఉల్లిపాయలు ఇవి వాటర్ ఉంటుంది కదా కొద్దిగా, ఇది కూడా మనం వేసేసుకోవచ్చు. మనకి మసాలాలో వాటర్ మనం జ్యూస్ చూసుకుని కొద్దిగా, ఎందుకంటే నేను చక్కగా తీసాను, తర్వాత మామూలుగా అయినా మనం జూత్ వాటర్ అయినా మళ్ళీ మనం పోసుకోవచ్చు. మళ్ళీ మనం ఇంకొకటి వాటర్ తీసుకుని అట్లా ఆవిడంతా పెట్టింది అంతే. కొద్దిసేపు ఇంకా ఈసారి మనం జ్యూస్ తీసింది కదా, ఇది ఇక్కడ ఏమన్నా అడిగిన అన్న కొద్దిగా అన్న చిన్న చిన్న పెంకులు అట్టి గట్టా ఉంటే మనకు చేతులు ఇలా కట్టేస్తే చూసారా, ఇదిగో చేతులు ఉండిపోతున్నాయి. ఇలా పెట్టుకుంటే చేపల కూర మనం ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోవాలండి, లేకపోతే టేస్ట్ పోతుంది అన్నమాట. మనం ఇందులో ఉప్పు కారం అన్నీ తెలిపాం కదా, ఇది కూడా ఇది మనం ఇందులో ఉప్పు కారం తెలిపాం కదా అదనమాట. గరిటె పెట్టకుండా మనం ఇలాగే ఊపుకోవాలన్నమాట. కొంచెం నీళ్ళు పోస్తున్నాము, ఎందుకంటే మనం చింతపండు చక్కగా పిసుకు పోసుకున్నాం కాబట్టి మనం ముక్కలకి కొంచెం వాటర్ పడుతుంది అన్నమాట.
లోపల కూడా చక్కగా ఇంకా మనం ఈసారి గరిగి పెట్టకుండానే జాగ్రత్తగా ఊపుదాం. మళ్ళీ కొంచెం కొత్తిమీర, ఈ చెక్కదానం చూసుకుని మనకి దాన్ని పెట్టి కొద్దిగా వాటర్ పోసుకుంటే చూసుకోవచ్చు. మనకి ఎందుకంటే దీంట్లో కూడా శాస్త్రం ఉందండి. మాంసమేమో ఉడక చెడిందంట, చేపలేమో ఉడికి చెడిందంట. దాన్ని పెట్టి మనం ఎక్కువ ఉడకబెట్టేస్తే ముక్క అంతా పేసిన అయిపోద్ది అనమాట. అదే మనం చికెన్ అయినా మటన్ గట్ట అయినా ఏదైనా వాటర్ ఎక్కువ పోసేస్తే అది అసలు ఉడకకపోతే అసలు మనం కొరకలేమన్నమాట ముక్కను. అందుకని శాస్త్రం అలా పొడిచేవారు. మనకి ఇలాగా ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా ఉడికిపోతుంది అనమాట. సరే మనం ఇలా మూత పెట్టేసి వదిలేద్దాం. మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం చూసుకుంటా ఉండి లాస్ట్లో చూద్దాం. చూసారా నూనె అంతా పైకి ఎలాగొచ్చేసిందో, అంటే చాలా మట్టి అయిపోయినట్టే. మనం ముక్కలు ములిగేదాకా కొద్దిగా పోసుకున్నాం. చక్కగా ఇంకో కొద్దిగా మనం అప్పుడప్పుడు బెండకాయ కూడా మనం ఈ బెండకాయలు వేసుకున్నాం చూసారా, బెండకాయ కూడా ఉడకాలి. ఇందులో ఈ బెండకాయని కూడా చూసుకోవాలి. మనకి ఇది చూసారా ఇంకా ఉడకలేదు. ఇది మన పొలవు మంట పెద్ద మంట మీద కాకుండా అలాగే కొంచెం చిన్న మంట మీద కూడా. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు చూద్దాం. కొద్దిగా పడితే కొంచెం 1 స్పూన్ ఉప్పు, సాల్ట్, కళ్ళు ఉప్పు వేస్తున్నాను. మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉంచేద్దాం. కొంచెం గుమ్గుమ పాడిపోతుంది వాసన. అయిపోతుంది. మంచి కలర్ఫుల్గా మంచిదిగా చక్కగా ఉంటుంది. పులుసు కూడా దగ్గర పడిన కరెక్ట్గా అలాగా మనం పోసినట్టు అలా సరిపోయింది. మనకి ఇంకా రెడీ అయిపోయింది. పెట్టేసుకుందాం. అలా మూత పెట్టేసి చూసారా నూనె అంతా పైకంతా తేరిపోయింది. మనకి బెండకాయలు కూడా ఉడుకుని చక్కగా చేపల కూర అంతా రెడీ అయిపోయింది. ఓకే మనం గ్యాస్ కట్టేద్దామండి. ఇంకా చక్కగా పులుసు, ఉప్పు, కారం అన్నీ చక్కగా సరిపోయాయి అన్నమాట. 1 నిమిషం అలా మూత పెట్టి అలా ఉంచేసామంటే చక్కగా మంచి
గుమగుమలాడిపోతుంది చూసారా. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర జల్లేసి ఒక్క నిమిషం అలా మూత పెట్టేసి ఉంచేద్దాం. మంచి వాసన కోపం గొంగొంగులు ఆడేస్తుంది చూసారా. చేపల పులుసు చక్కగా చూసారా ఎంత బాగుందో, ఎంత ఇదిగా ఉందో. మనం ఉప్పు చూసాం, కారం చూసాం, అన్నీ చక్కగా పర్ఫెక్ట్గా చెప్పినాయి. మీరు ఇదిగోనండి చేపల పులుసు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చేసే విధానం, కావాల్సిన పదార్థాలన్నీ చూపించాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ ఐటమ్స్ చేసినా మీకు మీ ఫోన్లోకి వెంటనే వచ్చేస్తుంటుంది అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి కూడా షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ ఇంకొక ఐటమ్స్తో మీ ఎదురుకు వస్తా. బాయ్. చేప ముక్కలు చూసారు ఎంత ఇదిగా ఉన్నాయో. పెద్ద పెద్ద చేపేమో చక్కగా ఈ తలకాయలు ఇవి అన్నీ తింటే పులుసు వేడివేడి అన్నంలో వేడివేడిగా కూర్చుని తింటుంటే అదిరిపోద్ది అనమాట. బాయ్. చుట్టాలకు